ఒక పాట ఎలా పాడాలంటే, గుర్రాన్ని బలవంతంగా మనం చెరువు దగ్గరికి లాక్కెళ్ళొచ్చు గానీ, దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేమంటారు కదా! అయితే మనం బలవంతంగా గుర్రం చేత నీళ్లు తాగించలేకపోవచ్చు. కానీ, మనం ఆడ చెరువు దగ్గర వదిలిపెడితే, దానికి దాహమైనప్పుడు అదే ప్రకృతి సిద్ధంగా తాగుతుంది గదా! ఇగో పాట గూడా అంతే. మనం బలవంతంగా ఒక పాటను పాడలేము, పాడకూడదు కూడా. కానీ ప్రకృతి సిద్ధంగా మనలో ఆ పాట ఏర్పడుతుంది. ఒక పాటలాగా ఏర్పడుతూ ఉంటుంది. అగో ఆ ఏర్పడడం ఎలాగో తెలుసుకొని అలా ఏర్పరుస్తూ ఉండాలి. మనం పాడకూడదు. అలా ట్యూన్ ఏర్పడుతూ ఉంటుంది మన లోపల. పాడుతుంటే అలా ఏర్పరుస్తూ ఉండండి. ఇది పాట పాడే విధానం. అయితే ఇది ఫస్ట్ స్టెప్. అంటే మనం కృత్రిమంగా వాడకుండా ప్రకృతి సిద్ధంగా పాట మనలో ఏర్పడుతూ ఉంటుంది గదా! అలా ఏర్పరుస్తూ ఉండాలి. ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏందంటే ప్రకృతి సిద్ధంగా మనలో పాట ఏర్పడుతుంది గదా! దానిలాగానే మనం కృత్రిమంగా మనం పాడాలంట. మనం సొంతంగా పాడాలి. అది ప్రకృతి గాదు. కృత్రిమంగా. కానీ ప్రకృతి సిద్ధంగా ఎలా అయితే ఇక్కడ ఏర్పడుతుందో అలాగే మనం కృత్రిమంగా మనం ఏర్పరుస్తూ ఉండాలి పాటను, ట్యూన్‌ను. ఇది పాడే విధానం రెండోదనమాట. అంటే మొదటిది ఎదుటి వ్యక్తిని కొట్టడం లాంటిదనమాట. మొదటి విధంగా పాడడం అనేది ఎదుటి వ్యక్తిని కొట్టడం లాంటిది. ఆ! రెండో విధంగా పాడడం అనేది మనల్ని మనం కొట్టుకోవడం లాంటిది. అంటే మొదటిది ఎదుటి వ్యక్తిని చంపుతున్నాం. కానీ మనల్ని మనం చంపుకోం కదా! ఇప్పుడు రెండోది అలా ఎదుటి వ్యక్తిని ఎలా అయితే చంపేసామో ఇప్పుడు మనల్ని మనం చంపుకుంటున్నాం. అలాంటిదనమాట. అయితే పాట యొక్క ట్యూన్ అనేది ఎలా పుడుతుందంటే ఒక అభూత కల్పన. అంటే అభూత కల్పనను అభూతంగా కల్పించడమే. రెండవది అభూత కల్పనను అభూతంగా కల్పించడమే. దయ్యం ఉన్నది, భూతం ఉన్నదంటే అది అబద్ధం కదా! కానీ దాన్ని నిజంగా ఉన్నదన్నట్టుగా మనం చెప్తాం చూసినావా? అది అబద్ధమే కదా! అట్లా అభూత కల్పనను అభూతంగా కల్పించడమే అనమాట. అట్లా అనమాట. 2 లేనివే. మరి దానిని లేని విధంగానే పాడతారనమాట. ఓకే. అది ఫస్ట్ స్టెప్పు. దాన్ని లేని విధంగానే. అదనమాట. అంటే ప్రకృతి సిద్ధంగా మనం పాడుతూ ఉంటే దానిలాగా ఒక ఆకృతి ఏర్పడుతది తప్ప అది వట్టిదే లేని ఆకృతి అనమాట. అది ప్రకృతి సిద్ధంగా అలా ఏర్పడతదనమాట. ఒక భ్రమ అన్నమాట ట్యూన్ అంటే. అది మొదటి స్టెప్పు. ఇక రెండోది నిజంగా పాడాలనమాట. అది రెండో స్టెప్ అనమాట. అంటే రెండోదంటే నిజంగా పాడడం అంటే ఏదైతే ఇప్పుడు లేనిది మనం ఏర్పడ్డదో అలా భ్రమ కల్పించామో అలాగే నిజంగా చేయాలనమాట. అంటే నిజంగా పాడడం అంటే అలా నిజంగా రాణించాలనమాట. అది రెండో స్టెప్ అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక సినిమాలో పాటలుంటాయి కదా! సినిమా పాట మీద స్టెప్స్ ఏస్తారు. హీరో, హీరోయిన్ స్టెప్స్ ఏస్తూ ఉంటారు. ఉంటది కదా! అది ఎలా తీస్తారంటే, ఒక వీడియోను పాట విన్న తర్వాత మళ్ళీ రీప్లే చేస్తే సేమ్ అలా వస్తదా? ఎన్ని సార్లు రీప్లే చేసినా మళ్ళీ అదే వస్తుంటదా? ఆ విధంగా ముందు వాళ్ళు స్క్రిప్ట్ రెడీ చేసుకొని, అలాగే రీప్లే అవుతారన్నట్టు. అది నిజంగా చేయరు. ఒక పాట కూడా అలాంటిదే అనమాట. అంతేగాని నిజంగా చేయడం, నిజంగా పాడడం మాత్రం కాదు. అయితే ఆ రీప్లేను నిజంగా రీప్లే కావాలి. అదనమాట. అదొక స్టెప్ లాస్ట్‌కి అట్లా అనమాట. అదొకటుంటది. కానీ నిజంగా మాత్రం పాడొద్దు. అది ఆ రీప్లేను నిజంగా రీప్లే కావాలి. అంటే స్క్రిప్ట్‌ను అనుకరిస్తారనమాట. ఆ అనుకరించడాన్ని స్క్రిప్ట్‌ను అనుకరించడాన్ని నిజంగా అనుకరించాలనమాట. పాట అలా అనమాట. అంటే స్క్రిప్ట్‌ను అనుకరించాలి. స్క్రిప్ట్ ప్రకారమే అనుకరించాలి. ఆ! కానీ వితౌట్ స్క్రిప్ట్‌గా పాడొద్దు. సేమ్ స్క్రిప్ట్ ప్రకారం అనుకరించాలనమాట. ఓకే. అది పాట పాడడం అంటే. అంటే ఇప్పుడు ఇంటికి దొంగ వచ్చిండు. దొంగొస్తే స్క్రిప్ట్ ప్రకారం ప్లానేసుకొని దాన్ని నిజంగా అమలు చేస్తాడు. ఇంట్లోకి దిగి దొంగతనం చేసి ఇంట్లోలని చెప్పి పారిపోతాడు. అంతేగాని వాడు యాదృచ్ఛికంగా చేసిండే అంటే ఏమన్నట్టు యాదృచ్ఛికంగా వచ్చి బంగారం దొంగతనం చేస్తాడు. ఇంట్లోలని చంపిపోతాడా? వాడు స్క్రిప్ట్ ప్రకారమే వచ్చి దాన్ని అమలు చేసి ప్లాన్ ప్రకారం అలాగే చేసాడనమాట. చేస్తేనే కదా దొంగతనం చేయగలిగిండు. ఇంట్లో చంపి పారిపోయిండు. అట్లా అనమాట. అట్లనే పాట అనేది స్క్రిప్ట్ ప్రకారం దాన్ని అలా అమలు చేస్తారు తప్ప యాదృచ్ఛికంగా జెన్యూన్ కాదు. అయితే మనం పాట పాడడం కూడా అంతే అనమాట. ఒక స్క్రిప్ట్ అనేది ఉంటది. దాని ప్రకారము మనము అమలు చేయడం అనమాట. అలా అయితే ట్యూన్ అయితదనమాట. ఆ ట్యూన్‌ను నిజంగా పాడాలి. కానీ అది స్క్రిప్ట్ ప్రకారమే దాన్ని నిజంగా అనుకరించాలి. తప్ప నాన్ స్క్రిప్ట్ మాత్రం కాదు. జెన్యూన్ కాదు.